శ్రీ ఆనాల సూర్యనారాయణరావు గారి వెల్లమందు వారికి మణికంఠ స్వామినాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నా పేరు బి యుగంధరబాబు అండి. పోసల యుగంధరబాబు, పోలవరం, కృష్ణా జిల్లా, గుంటూరు మండలం. నాకు 5 నెలల కిందట బీచ్గాల దగ్గర బ్లడ్ వచ్చిందండి. నాకు భయం వేసి నేను మా ఊళ్ళో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే వాళ్ళు బ్లడ్ టెస్టులు చేశారు. దాంట్లో HbScGb పాజిటివ్ వచ్చిందని చెప్పేసి మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమన్నారు. అక్కడ వేరే టెస్టులు చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళు వైరల్ లోడ్ టెస్ట్ చేశారు. దాంట్లో నాకు హెపటైటిస్ బికి సంబంధించి 2,50,000 2,70,000 కణాలు ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. అట్లాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఆ 2 రిపోర్ట్లు పట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసిన జగదీష్ డాక్టర్ దగ్గర నేను చూపించుకున్నానండి, ప్రైవేట్న. వాళ్ళ రిపోర్ట్లు చూసి నీకు హెపటైటిస్ బి పాజిటివ్ ఉంది, లివర్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది, విజయవాడ వెళ్ళి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్కి చూపించుకోమని నాకు సూచనగా చెప్పారండి. నాకు చాలా భయం వేసింది. ఇంకా నేను ఏం చేయాలో తెలియక ఆ 2 రిపోర్ట్లు పట్టుకుని ముందు కిడ్నీలో స్టోన్స్కి సంబంధించి నేను మా బోసం ప్రకాశ్రావు గారని చింతకుంటపాలెం డాక్టర్, ఆయన కాటూరు మెడికల్ కాలేజీలో గుంటూరు దగ్గర పనిచేస్తున్నారు డాక్టర్గా. అంతకుముందు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేశారు. మా తాతయ్యకి ఆయన వైద్యం చేశారు కిడ్నీ యూరిన్ స్టక్ అయినప్పుడు. నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఈ రిపోర్ట్లు పట్టుకుని వెళ్ళి వాళ్ళకి చూపించుకుంటే వాళ్ళు సిటీ స్కానింగ్ చేసి కిడ్నీలో స్టోన్ ఉంది, దానికి స్టంట్ వేసి చేద్దామని చెప్పేసి అన్నారండి. అయితే నాకు హెపటైటిస్ బి పాజిటివ్ ఉందని చెప్పేసి ఆ రిపోర్ట్లు చూపించాను. చూపిస్తే డాక్టర్ గారు అయితే ఇక్కడ చేయరు, దీనికి ట్రీట్మెంట్, పరికరాలు పాడైపోతాయి అంటారు, మీరు గుంటూరు GGH గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ముందు హెపటైటిస్ బి పాజిటివ్ నెగిటివ్ చేసుకుని రండి అని చెప్పేసి చెప్పారండి. కానీ అది లాంగ్ ప్రాసెస్, 3 నెలలకి టెస్టులు చేయించుకోవాలి, దానికి ఖర్చు అయ్యిద్ది అని చెప్పేసి చెప్పారు. కిడ్నీలో స్టోన్స్కి మందులు ఇచ్చారండి. ఆ మందులకి కరిగిపోవచ్చు అని చెప్పారు. అట్లాగే నేను మెడిసిన్ వాడాను, అవి కరిగిపోయినాయి. తర్వాత నేను ముందు అది మా ఫ్రెండ్ ఒక అతన్ని సంప్రదించి, అతనికి కూడా ఇట్లాగే హెపటైటిస్ బి పాజిటివ్ వచ్చింది. మా ఫ్రెండ్కి చెప్తే మా ఫ్రెండ్ ఒకటే చెప్పాడండి. అతను అది వచ్చినప్పుడు చాలామంది డాక్టర్ల దగ్గరికి తిరిగాడంట. దానికి సంబంధించి టెస్టులు చేయించుకున్నాడు, మెడిసిన్ కూడా ₹1,000 ఖర్చు చేసి మెడిసిన్ వాడాను. కానీ దానివల్ల ఫలితం ఏమీ లేదు. ఇంగ్లీష్ మెడిసిన్ దీనికి లేదు, ఇంగ్లీష్ మెడిసిన్ అంటే దీనికి పనిచేయలేదు, దీనికి ముందల్లా ఎల్లమందు ఒకటే మార్గం అని చెప్పేసి నాకు ఖచ్చితంగా చెప్పేశాడండి. నాకు ఇక ఆ సలహాను బట్టి, నాకు ఇచ్చిన సలహాను బట్టి నేను ఏం చేశానంటే మణికంఠ స్వామినాయుడు గారికి ఫోన్ చేసి మాట్లాడాను, విషయం చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన మెడిసిన్ ఎల్లమందు నాకు కొరియర్ ద్వారాగా పంపించారండి. నేను ఇంటికాడ ఉండే ఆ ముందు వారు చెప్పిన ప్రకారం 4 రోజులు వాడాను. అట్లాగే 3 నెలలు మందు వాడటం అయిన తర్వాత 3 నెలలు పరిచయం చేయమన్నారు. 2 నెలలు పరిచయం చేయడం జరిగింది. ఇంకా నెల చేయాల్సి ఉంది. ఈలోపు నేను హైదరాబాద్ రావడం జరిగిందండి పని మీద. ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే నాకు మళ్ళీ పెయిన్ వచ్చింది. విపరీతమైన పెయిన్ వస్తే నేను తట్టుకోలేక ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళు కిడ్నీలో స్టోన్ ఒకటి మళ్ళీ కింద భాగంలో ఇరుక్కుపోయింది. దాని మూలాంచి కిడ్నీ వాపు వచ్చి నీరు పట్టింది, అది వెంటనే సర్జరీ చేయించుకోవాలని చెప్పారు. నేను ప్రిపేర్ అయ్యానండి సర్జరీ చేయించుకోవడానికి. హెపటైటిస్ బి పాజిటివ్ ఉంది కదా, ఆ విషయం నేను మళ్ళీ చెప్పడం జరిగింది. చెబితే వాళ్ళు కూడా అయితే ఇక్కడ చేయం, మేము ఈ హాస్పిటల్లో పరికరాలు పాడైపోతాయి, మీరు నిమ్స్కి వెళ్ళండి అని చెప్పారు. ఇక లేదంటే గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారు. నేను హైదరాబాద్లోనే గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్లో నేను అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయినప్పుడు వాళ్ళకి హెపటైటిస్ బి పాజిటివ్ ఉందని దీన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రాసెస్ మొదలు పెట్టారండి. దీనికి సంబంధించి బ్లడ్ టెస్ట్లు అవి, హెపటైటిస్ బికి సంబంధించిన టెస్ట్ కూడా వాళ్ళు చేశారు. చేసిన తర్వాత డాక్టర్ గారు నాకు ఒక మాట చెప్పారండి, నీకు HbScGb లివర్ జబ్బు లేదు అని చెప్పేసి నాకు డాక్టర్ గారు స్వయంగా చెప్పారు సార్. ఆ మాట చెప్పంగానే నాకు చాలా ఆనందం కలిగింది. ఇక నేను మళ్ళీ రెండోసారి నా డౌట్ క్లారిఫై చేసుకుంటానని చెప్పి నాకు హెపటైటిస్ బి పాజిటివ్ లేనట్టే కదండి అని చెప్పేసి అడిగానండి. అడిగితే లేదు అని చెప్పేసి మళ్ళీ రెండోసారి చెప్పారండి. నాకు చాలా ఆనందం కలిగింది. వెంటనే నేను మణికంఠ స్వామినాయుడు గారికి ఫోన్ చేసి, ఎల్లమందు ఇచ్చిన వారికి, ఆనాల సూర్యనారాయణరావు గారి ముందు ఇచ్చిన మణికంఠ స్వామినాయుడు గారికి ఫోన్ చేసి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేశానండి. నాకు ఈ వ్యాధి తగ్గినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఆయనకి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. గాంధీ హాస్పిటల్ వారు నాకు HbScGb లేదు అని చెప్పేసి ఇచ్చిన బ్లడ్ రిపోర్టు అది వారు నాకు గాంధీ హాస్పిటల్ వారు టెస్టులు చేసి HbScGb లేదని చెప్పేసి నిల్ అని చెప్పేసి ఇచ్చిన రిపోర్ట్ అండి. నేను మణికంఠ స్వామినాయుడు గారికి ఈ మందు గురించి వాడుతున్న టైంలో ఎప్పుడు ఫోన్ చేసినా కానీ వారు నాకు అందుబాటులోకి వచ్చేవాళ్ళు, ఫోన్ రిసీవ్ చేసుకుని నాకు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు, ఇసుక్కునేవాళ్ళు కాదు, చక్కటి మాట తీరుతోటి సమాధానాలు ఇస్తూ ఉండేవాళ్ళు, చాలా మంచివారు. అట్లాగే ఇక నాకు ఈ వ్యాధి తగ్గింది అని అన్నాక నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నానండి. నాకు కిడ్నీలో స్టోన్స్కి సంబంధించి ఆపరేషన్ కూడా వాళ్ళు గాంధీ హాస్పిటల్ వారు చేశారు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, నాలాగా ఈ హెపటైటిస్ బి వ్యాధి వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఈ మందు వాడి, శ్రీ ఆనాల సూర్యనారాయణరావు గారి వెల్లమందు వాడి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని నేను ఆశిస్తున్నానండి. అందుకనే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ముఖ్యంగా
నేను ఈ హెపటైటిస్ బి పాజిటివ్ లివర్ ఇన్ఫెక్షన్కి నేను ఏ ఇంగ్లీష్ మెడిసిన్ వాడలేదండి. ఏ డాక్టర్ని కూడా నేను కన్సల్ట్ చేయలేదు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అక్కడ చూపించుకోమని చెప్పినప్పటికీ నేను అక్కడికి వెళ్ళలేదు. ఏ డాక్టర్కి చూపించుకోకుండా మా ఫ్రెండ్ ఇచ్చిన సలహా మేరకు శ్రీ ఆనాల సూర్యనారాయణరావు గారి వెళ్ళముందు మణికంఠ స్వామి నాయుడు గారి ద్వారా తెప్పించుకుని అదే వాడాను. ఇవాళ నాకు అది మంచి ఫలితాన్ని ఇచ్చిందండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మందు వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని ఆశిస్తూ నేను ఈ విషయం మీకు వెల్లడి చేస్తున్నానండి. ముఖ్యంగా శ్రీ ఆనాల సూర్యనారాయణరావు గారి వెళ్ళముందు మణికంఠ స్వామి నాయుడు గారికి మళ్ళీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.